ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మార్చి 24, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఎంతో గొప్పవాడును శక్తివాడును, మనల్ని నిత్యము కొనుకక కాపాడుచున్నవాడు కనుక మనము ఆయన పాదపీఠం ఎదుట మాత్రమే సాగిలపడాలి. మనుషుల ఎదుట కాదు, లోకంలో ఉండే దేనికి కూడా మనము సాగిలపడకూడదు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే మనము నమ్ముతున్న దేవుడు నిజమైన వాడు. ఆయన మాట ఎప్పుడూ తప్పేవాడు కాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు కన్నీరు విడుచుచున్నావా? ఏదైనా బాధలో ఉన్నావా? ఏ సమస్యలో ఉన్నావో దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం పంపిస్తాడు. నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన బుడ్డిలో దాచి ఉంచుతానని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అటువంటి విధంగా ఆయన పాదపీఠం ఎదుట నువ్వు సాగిలపడితే నువ్వు అనుకున్నది నువ్వు చేయగలవు. ఆయన మాత్రమే నీకు సహాయకుడు. ఆయన లేకుండా నీవు ఏది సాధించలేవు. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి వెంట ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. ఆయన నీ వెంట లేకపోతే నువ్వు ఈ లోకంలో ఎన్ని ఉన్ననో నీకు వ్యర్థము. ఎందుకంటే నిజదేవుడు ఆయనే, ఈ లోకమంతయు ఆయనకి సాగిలపడుతుంది కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము మాత్రమే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ మన జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నాం. కనుక ఇప్పటికైనా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలని మన దేవుడైన యెహోవా కోరుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.